హాయ్ ఆల్, దిస్ ఈస్ ప్రసాద్. ఈరోజు నేను మీ ముందుకు తెచ్చా అపాచీ RTR 204V. మార్చ్ 5th ఈవినింగ్ 5:45 అవుతుంది. చూడండి, వెదర్ కూడా చాలా బాగుంది, చాలా క్లియర్గా ఉంది. సో ఐ లైక్ దిస్ వెదర్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ న్యూ 2024 అపాచీ RTR. ఇది 2024 నేను డిసెంబర్ లాస్ట్ వీక్లో తీసుకున్నా అండి. అఫ్కోర్స్ నాకు ఇది నచ్చింది కాబట్టి తీసుకున్నాను. ఒకసారి ఇగ్నిషన్ ఆన్ చేస్తాను చూడండి. ఇంత వెలుతురులో కూడా ఈ DRL అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చూడండి ఒకసారి. నేను ఇప్పటి వరకు దీంట్లో జస్ట్ 200 కిలోమీటర్స్ మాత్రమే తిరిగాను. హై స్పీడ్ 108 క్రాస్ చేశాను అంతే. దాట్స్ ఓకే. 300 కిలోమీటర్స్ తిరిగాను. బట్ దీంట్లో ఉన్న ఫీచర్స్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చాయి. ఈ బైక్ యాక్చువల్గా ఫీచర్ లోడెడ్ అని చెప్పచ్చు. చూడటానికి ఈ బ్లూ కలర్ అనేది నాకు అస్టానిషింగ్గా అనిపించింది. అందుకే దీంట్లో బ్లాక్ అండ్ బ్లూ రెండు ఉంటాయండి. సో నేనైతే బ్లూ ప్రిఫర్ చేశాను. సో చాలా బాగుంటుంది. ఇది ఏ లుక్లో అయినా కానీ ఆఫ్కోర్స్ సబ్జెక్టివ్గా ఉండొచ్చు లుక్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను ఆల్రెడీ 160 వాడాను ఇంతకుముందు. 5 years పాటు దాన్ని డ్రైవ్ చేసిన తర్వాత సో ఐ నీడ్ మోర్ పవర్ ఫర్ రైడింగ్. అందుకే దీన్ని తీసుకున్నాను. సో దాంట్లో ఏమంటే అప్ టు 90-95 స్పీడ్ పోతే మనకు పవర్ ల్యాగ్ అయినట్టు తెలుస్తుంది అనమాట 160లో. బట్ దీంట్లో అలా కాదు, 100 to 110 స్పీడ్లో కూడా క్రూజింగ్ చేయొచ్చు. బట్ ఇంకో దీంట్లో ఉన్న ఒకే ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే నేనైతే ఈ సీట్లో 100 కిలోమీటర్స్ వరకు బాగా డ్రైవ్ చేయొచ్చు. అంత సాఫ్ట్ కాదు, అంత హార్డ్ కాదు. ఓకే, ఒక రకంగా ఉంటుంది. బట్ ఆఫ్టర్ 100 కిలోమీటర్స్ ఖచ్చితంగా ఇట్ విల్ పెయిన్ యువర్ బటక్స్. సో కొంచెం అట్లీస్ట్ 10 minutes అయినా రెస్ట్ తీసుకుంటే చాలా బాగుంటుంది. యూ కెన్ గో అరౌండ్ 300 కిలోమీటర్స్ ఆల్సో. ఎందుకంటే నేను 160లోనే కర్నూలు కూడా వెళ్ళేసి వచ్చాను ఫ్రమ్ మదనపల్లి. సో ఇట్ వాస్ ఇన్ చిత్తూరు డిస్టిక్. ఇట్ వాస్ ఆల్మోస్ట్ 250 to 290 కిలోమీటర్స్. ఓకే, బట్ ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటంటే ఈ ఇంజన్ ఏంటంటే 4-valve ఇంజన్ అనమాట. అది కూడా ఆయిల్ కూలర్ వచ్చింది. ఇటు చూడండి, ఇక్కడ ఉంది ఆయిల్ కూలర్ ఇక్కడ. సో ఇదేంటంటే కూల్ చేస్తుంది అనమాట ఇంజన్ని. సో హైవేస్కి అనేది చాలా బాగా యూటిలైజ్ అవుతుంది. మీరు హైవేస్కి మాత్రమే అనుకున్నారు, బట్ సిటీలో కూడా ఈజీగా ఫ్లిక్ చేయొచ్చు. అంత ఫ్లెక్సిబుల్గా దీన్ని డిజైన్ చేశారు బైక్ డిజైన్. చూడండి, ఆయిల్ కూలర్ మాత్రమే కాదు, ఇక్కడ ర్యామ్ ఇంటేక్ ఎయిర్ అని ఇక్కడ ఒక హోల్స్ ఇచ్చారు. ఈ హోల్స్ ద్వారా డైరెక్ట్గా ఇక్కడ ఉంది చూడండి, ఈ పైప్ ద్వారా ఎయిర్ ఇక్కడికి వచ్చి దీన్ని కూల్ చేస్తుంది. సో ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పచ్చు. నాకు కూడా నచ్చింది. మిగతా బైక్స్ FZ ఉండేది నాకు ఒకప్పుడు. అది డ్రైవ్ చేసినప్పుడు ఇంజన్ చాలా హీట్ అయిపోయేది. అఫ్కోర్స్ ఒక 30 to 40 కిలోమీటర్స్ ఒక 90 స్పీడ్లో డ్రైవ్ చేసామా, ఇట్ విల్ చోర్ని అవుట్ అనమాట. బట్ ఇది అలా కాదు, చాలా బాగుంది. ఎందుకంటే డ్రైవ్ చేశాను కాబట్టి చెప్తున్నా. ఇది 2016లో లాంచ్ చేశారు, 2020 200 మోడల్. బట్ 16 నుంచి కూడా అయితే కన్నా ఏంటిది హాలోజన్ బల్బ్స్ అయితే ఇచ్చారు. బట్ LED ఇచ్చింటే ఇంకా బాగుండేది. చూడండి, ఈ ఫినిష్ ఉందే, ఈ గోల్డ్ ఫినిష్ అట్రాక్టివ్గా ఉంటుంది. సస్పెన్షన్, మెయిన్లీ ద సస్పెన్షన్, ఫ్రంట్ సస్పెన్షను అదిరిపోద్ది. మీరు ఇది డ్రైవ్ చేసినప్పుడే అర్థమవుతుంది, చాలా బాగుంటుంది. సోవా అనే కంపెనీ పేరు ఇచ్చారు కానీ బట్ ఐ డోంట్ నో వెదర్ సోవా వల్లనో ఇంకో దాని వల్లనో. బట్ 160లో కూడా సస్పెన్షన్ బాగుంటుంది, దీంట్లో కూడా బాగుంటుంది. దానికైతే ఇక్కడ సోవా అనే బ్రాండింగ్ ఉండదు. బట్ ఇక్కడ చూడండి, ఈ సస్పెన్షన్ సాఫ్ట్ హార్డ్ కూడా చేసుకోవచ్చు. H అంటే హార్డ్, S అంటే సాఫ్ట్. ఈవెన్ 1 రూపీ కాయిన్తో ఇలా తిప్పేయచ్చు అనమాట మనము. అంత ఈజీగా ఉంటుంది ఇది. సో చూడండి, నేను కావాలంటే ట్రై చేస్తాను మీకు ఒకసారి. 5 రూపీస్ కాయిన్ వచ్చిందా. సో నేనైతే సస్పెన్షన్ చేంజ్ చేసినప్పుడు నాకైతే బాగా అనిపించింది. సో రియలీ ఇటువంటి ఫీచర్ అనేది ఉండడం నాకు బాగా నచ్చింది. చూడండి, ఇలా తిరిగిపోద్ది. హార్డ్ చేస్తున్నా, సాఫ్ట్. సో ఇలా తిరిగిపోతుంది అనమాట. ఇది బాగా నచ్చింది. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే సూపర్. అలాగే ఫ్రంట్ బ్రేక్ కూడా
ఆ టిప్ బైటింగ్ అనేది అద్భుతంగా ఉంటుందండి. దీని ఫ్రంట్ బ్రేకింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. బ్యాక్ బ్రేక్ కూడా ఓకే, బట్ నాట్ అంత అనిపించదు, బట్ ఓకే. బట్ స్టాపేజ్ డిస్టెన్స్ అనేది 160 కంటే ఇది కొంచెం బెటర్ అనిపించింది నాకు. ఓకే, టైర్స్ అయితే చాలా గ్రిప్పీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. చూడండి, ఈ గ్రిప్ అనేది నాకైతే బాగా నచ్చింది. ఇది కొంచెం ఫాస్ట్ వెళ్ళడానికి అయితే ఈ గ్రిప్ యూజ్ అవుతుంది. ఈవెన్ ఫర్ బ్రేకింగ్ ఆల్సో ఈ యూరో గ్రిప్ టీవీఎస్ టైర్స్ అనేది చాలా బాగున్నాయి, బట్ ఇంకొంచెం పెద్ద సైజ్ ఇచ్చింటే బాగుండేది. ఇది రేడియల్ టైర్సే, కానీ ఇంకొంచెం పెద్ద సైజ్ అంటే నాకు నచ్చేది. చూడండి, 130/70 సెక్షన్ ఇచ్చాడు. 140/70 అయితే బాగుంటుంది. ఇంకొంచెం బ్యాక్ మనం తోలేటప్పుడు మనకి ఈజీనెస్ తెలుస్తుంది. అందులో ఈ బ్యాక్ సస్పెన్షన్ సాఫ్టర్ సైడ్ పెట్టాను, బట్ ఇట్ వాస్ వెరీ 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 నైస్. చాలా బాగుందండి ఈ సస్పెన్షన్ కూడా. ఎందుకంటే నాకు ఒక రాయల్ ఎన్ఫీల్డ్ మెటీరియల్ కూడా ఉంది, దీన్ని తోలు చూశాను, బట్ బ్యాక్ సస్పెన్షన్ అయితే దానికంటే ఇది చాలా బాగుంటుంది. ఇది రైడ్ చేసినప్పుడు దీనికి వైబ్రేషన్ అయితే నాకేమంత అనిపించట్లేదు. ఈవెన్ అట్ 100 స్పీడ్స్లో కూడా వైబ్రేషన్ అయితే లేదు. స్లైట్ వైబ్రేషన్ ఫుట్ పెగ్స్ దగ్గర వస్తుంది, కానీ అది మినిమల్. ఫ్రంట్ టైర్ సెక్షన్ చూడండి, 90/90 ఇచ్చాడు. 100 సెక్షన్ టైర్ ఇచ్చింటే బాగుండేది, ఇంకొంచెం గ్రిప్పింగ్గా ఉండేది. అది ఇస్తే ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే మైలేజ్ తగ్గిపోతుంది. సో దీని మైలేజ్ అరౌండ్ 40 వస్తుందండి. ఇంకా ఫస్ట్ సర్వీస్ కూడా అవ్వలేదు, నేను అయితే చెక్ చేశాను, క్లియర్గా చెక్ చేశాను. అరౌండ్ 40. ఎట్లా చెక్ చేయొచ్చు అంటే ఇందులో ఫ్యూయల్ ఎఫ్ అని వచ్చేస్తుందండి. ఇక్కడ ట్రిప్ ఎఫ్ అని, ఇక్కడ ఎఫ్ 0 ఉన్నప్పుడు, 0 or 1 కిలోమీటర్ ఉన్నప్పుడు మనం ఫ్యూయల్ వేస్తే ఎన్ని కిలోమీటర్ల వరకు వస్తుంది అనేది ఇలా చెక్ చేయొచ్చు అనమాట. సో నేనైతే అలా చెక్ చేశాను. ఇప్పుడే 40 వస్తుందంటే మేబీ ఇంకొంచెం మనం బాగా తోలుకుంటే 42 to 45 అంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. నేనైతే ఎక్కువ స్పీడ్స్ అయితే వెళ్ళలేదు. ఒకసారి మాత్రం ట్రై చేశాను, ఇట్ వాజ్ అబౌట్ 108 వరకు వెళ్ళింది. మళ్ళీ ట్రై చేయలేదు, అంటే నాకు అంత ఫ్రీ రోడ్ రాలేదన్నమాట. ఓకే, నెక్స్ట్ టైం ఐ విల్ ట్రై. ఈ ఫుట్ పెగ్స్ పొజిషనింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఏంటంటే ఒకవేళ సడన్ బ్రేకర్ వచ్చిందనుకో, మనం అలాగే కూర్చోంటే అది మన బట్టక్స్కి ఖచ్చితంగా హిట్ చేస్తుంది ఇందులో. సో నేను హ్యాండిల్ బార్ మీద చెయ్యికి పూర్తిగా ప్రెస్ చేసి కొంచెం లేసేస్తున్నాను. సో లేచినా కూడా ఇది మనకేం బెండ్ అయ్యేది లేకపోతే అలా ఇలా ఇది ఓబ్లింగ్ అనేది ఉండదండి. చాలా క్లియర్గా వెళ్ళిపోతుంది. 40 స్పీడ్లో లేసినా ఇబ్బంది లేదు, మరీ ఎక్కువ స్పీడ్లో లేస్తే ఇబ్బంది అవ్వచ్చు, బట్ అది కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. సో ఇట్ వోంట్ బి అన్ ఇష్యూ. సో లేయచ్చు, అది మీరు ట్రై చేయొచ్చు. అదైతే నాకు బాగా నచ్చింది. ఫుట్ పెగ్స్ పొజిషనింగ్ కూడా ఇట్ వాస్ పర్ఫెక్ట్. గేర్ షిఫ్టింగ్ ఈజీగానే ఉంది, అంత టైట్ అయితే లేదు. నాకు ఈ స్టైలిష్గా ఉన్న వీల్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. చూడండి, ఇది దేంట్లోనూ ఉండదు, డబల్ స్ప్లిట్టెడ్ అనమాట. ఇదైతే నాకు నచ్చింది. ఈ కౌల్ కూడా చాలా మంచి లుక్ ఇస్తుంది, చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ కూర్చునే వాళ్ళకైతే అంత కంఫర్ట్ ఉండదు. లాంగ్ డ్రైవ్కి అస్సలు వర్కౌట్ కాదు. ఊరికే సిటీలో అలా తిరుక్కోవచ్చు, బట్ అంత హైట్ అయితే ఉండదు, మేనేజబుల్ అనమాట ఇది బ్యాక్ సైడ్ కూడా. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే 3 మోడ్స్ అయితే ఇచ్చారు: అర్బన్, రైన్ అండ్ స్పోర్ట్ మోడ్. స్పోర్ట్ మోడ్లో అయితే ఫుల్ పవర్తో వెళ్తుంది. రైన్ మోడ్లో నేను ట్రై చేశాను, వాటర్ ఉన్న చోట బ్రేక్స్ 2 బ్రేక్స్ వేసి, అదైతే స్కిడ్ అయితే అవ్వట్లేదు, బట్ బాగా స్టాపింగ్ డిస్టెన్స్ అయితే తగ్గుతుంది రెయిన్ మోడ్లో. అదేవిధంగా పవర్ కూడా తగ్గుతుంది రెయిన్ మోడ్లో. అర్బన్ మోడ్లో ఓకే యావరేజ్ పవర్ వస్తుంది, బట్ రెయిన్ మోడ్లో అయితే చాలా తక్కువ పవర్ ఉంటుంది. స్పోర్ట్ మోడ్లో అయితే ఇంకా ఇట్ వాస్ వెరీ 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 ఫన్ టు రైడ్ వెహికల్ అయిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది డ్రైవ్ చేస్తుంటే. ఈవెన్ ఆ సైలెన్సర్ యొక్క సౌండ్ కూడా అదిరిపోద్ది. ఇంతవరకు బైక్ ఒక్క వాష్ కూడా చేయలేదు. తెచ్చినప్పటి నుంచి 300 కిలోమీటర్స్ అయితే జరిగేసా. చాలా బాగుంటుంది చూడండి. ఇట్ వాస్ వెరీ 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 నైస్. సో ఫైనల్గా 1,69,000 అయితే నాకు పడిందండి.
సో వర్త్ మిగతా వెహికల్స్తో పోల్చుకుంటే నాకు అంత పవర్ అవసరం లేదు. మిగతా వాటిలో కేటీఎం, పల్సర్ ఎక్కువ పవరే ఉంటుంది. ఈవెన్ సుజుకి 250లో కూడా మంచి పవర్ ఉంటుంది. బట్ కొంచెం పవర్ తక్కువైనా లీనియర్ పవర్ ఇచ్చినా కూడా ఈ వెహికల్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇంకోటి చూడండి, ఇక్కడికి మడ్ గార్డ్ అయితే చాలా సెక్యూర్ చేస్తుంది. అక్కడ ఆ యొక్క మడ్ అంతా వెళ్ళి ఆ సస్పెన్షన్ లైక్ ఫిల్ అవ్వకుండా చాలా సెక్యూర్ చేస్తుంది. నేను పల్సర్ 160 కూడా చూశాను. లేటెస్ట్ పల్సర్ N160కి మడ్ అంతా ఎత్తుకొని ఇట్లాంటి మడ్ గార్డ్ ఏమో ఇచ్చాడు. బట్ ఐ డోంట్ నో హౌ వెదర్ ఇట్ ఈస్. మడ్ అంతా వెళ్ళిపోయి దాంట్లోకి సస్పెన్షన్ లైక్ కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది. వాటర్ లేదు. నేను అది NS200 అన్నీ చూసి తర్వాత ఇదైతే నాకు బాగా నచ్చింది. ఈవెన్ ఐ వాజ్ డ్రైవింగ్ 160 అపాచీ. మళ్ళీ నాకు ఇదే కొనాలనిపించింది. సో ఐ టుక్ దిస్ థింగ్. టెస్ట్ రైడ్ చేసే కొన్నా.